హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. లడ్డు వివాదం రాచుకుంటూనే ఉంది. అసలు ఉన్న పలంగా ఈ లడ్డు వివాదంలో సనాతన ధర్మం ఎలా ఎంటర్ అయింది? ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం హిందుత్వం అనే స్లోగన్ అందుకోవడానికి గల కారణాలేంటి అని ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే, చంద్రబాబు నాయుడు గారు ఒక ఒత్తిని వెలిగించారు. ఆ ఒత్తిని వెలిగించటంతో అది బ్లాస్టింగ్కి సిద్ధమైపోయింది. అనుకున్నంత కన్నా తక్కువ కాలంలోనే లడ్డు వివాదం తీవ్ర స్థాయికి చేరిపోయింది. ఇదే టైంలో బీజేపీ తన గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసింది. ఎందుకంటే నిజంగా ఎలక్షన్స్లో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనేది ఎప్పుడూ గెలవలేదు. గత ఎలక్షన్లో తప్పించి 1-2 సీట్లు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అసలు ఎటువంటి ఓట్ బ్యాంకు లేనే లేదు. కారణం ఏంటంటే, కంపేర్ టు నార్త్ ఇండియాలో సౌత్ ఇండియాని చూసుకున్నట్లయితే, సౌత్ ఇండియన్స్ చాలా తెలివిగా ఉంటారు. వారికి ఎవరితో అయితే వాళ్ళ జర్నీ బాగుంటుందో క్లారిటీగా తెలుసు. తమిళనాడు మనం తీసుకున్నట్టయితే గత ఎలక్షన్స్లో తమిళనాడులో అన్నమలయతోటి హిందుత్వం అనే ఎజెండాతో ఎలక్షన్లోకి వెళ్ళింది బీజేపీ. కానీ అక్కడ చుక్కెదురైపోయింది. అన్నమలై ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత సినిమా హీరో విజయ్ తన పార్టీని తమిళనాడులో స్టార్ట్ చేశారు. ఇప్పుడు బీజేపీ క్లారిటీ వచ్చింది. తమిళనాడులో మనం ఏమీ చేయలేము, ఎందుకంటే ట్రై చేసినంత వరకు చాలు. అన్నమలైని పెట్టాము, దానికి సంబంధించిన చాలా గేమ్ ప్లాన్స్, స్కెచెస్ అన్ని వేసినప్పటికీ కూడా బీజేపీ పార్టీ తమిళనాడులో అటర్ ఫ్లాప్ అయిపోయింది. నాట్ ఓన్లీ తమిళనాడు, సౌత్లో అన్ని స్టేట్స్లో బీజేపీ అటర్ ఫ్లాప్ అవుతూ వస్తూనే ఉంది. ఇప్పుడు ఏదైతే అగ్గి రాజుకుందో చంద్రబాబు నాయుడు గారు గట్టిగా కెలికారు. ఆ టాపిక్ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రమైన లడ్డూలో కల్తీ నెయ్యి వాడుతున్నారనేసి ఈ టాపిక్ని, ఈ ఇష్యూని ఎజెండాగా చేసుకొని ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బాగా వేయడానికి ట్రై చేస్తుంది. దానికోసం వాడుతున్న ఒకే ఒక వెపన్ పవన్ కళ్యాణ్ గారు. గతంలో మా నాన్నగారు ఇంట్లో దీపారాధన పెడితే దాంట్లో సిగరెట్ వెలిగించుకొని వెళ్ళేవాడు. అంతేకాదు సనాతన ధర్మం పాటించే వ్యక్తి, 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్న వ్యక్తి. ఇప్పుడున్న భార్య కూడా క్రిస్టియన్. కన్వర్టెడ్ అంటున్నారు, కానీ విదేశాలకు వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ భార్యతో కలిసి పవన్ కళ్యాణ్ కూడా చర్చికి వెళ్తాడని అందరికీ తెలిసిన వాస్తవమే. చాలా ఫొటోస్, చాలా వీడియోస్ మనం చూడొచ్చు కూడా. ఉన్న పలంగా పవన్ కళ్యాణ్ వితౌట్ ఎనీ ఇంటిమేషన్, ఎనీ ఎక్స్పెక్టేషన్స్ తిరుమలకు వచ్చేసి అక్కడ తిష్ట వేసి దీక్ష అని చెప్పేసి మెట్లు ఊడ్చి ఎటువంటి టాపిక్ తీసుకొస్తున్నారంటే, సనాతన ధర్మం, నేను సనాతన ధర్మానికి అంబాసిడర్ని, సనాతన ధర్మాన్ని ఎవరు టచ్ చేసినా నేను ఊరుకోను అనేసి చాలా అగ్రెసివ్ అయిపోతూ ఏదో ఊగిపోతూ మాట్లాడటం జరుగుతూ ఉంది. లడ్డు విషయంకి వస్తే, ఈ లడ్డూని పాపం కార్తీ ఏమన్నాడు, లడ్డు సెన్సిటివ్ టాపిక్ వదిలేయండి అన్నాడు. దాన్ని కూడా సీన్ చేసే స్థితికి పవన్ కళ్యాణ్ దిగజారిపోయి దాన్ని గొప్పగా ప్రజెంట్ చేసుకోవడానికి చూస్తూ ఉన్నాడు. అయితే లడ్డు గురించి కార్తీ మాట్లాడటం తప్పైతే, గతంలో మీ గురువు గారు మోడీ తీసుకొచ్చిన పాచిపోయిన లడ్డూల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదా అని ప్రజలు అడుగుతున్నారు. ముష్టి పాచిపోయిన లడ్డూలు తీసుకొచ్చి మాకు ఇచ్చావు మోడీ, అవి కూడా ప్రసాదం లడ్డూలే, మరి అప్పుడు నువ్వు ఎలా కామెంట్ చేసావు పవన్ కళ్యాణ్? పాచిపోయిన లడ్డూలు అంటారు కదా, పాచిపోయిన లడ్డూలు అని మీరెలా కామెంట్ చేస్తారు? మీకు ఒక న్యాయం, ఎదుటి వాళ్ళకి ఒక న్యాయం. తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అయితే మాత్రం మీకు వేరే ఆర్టిస్టులంతా దాసోహం అవుతారని మీకు తెలుసు. అందుకోసం ప్రతి ఒక్క చిన్నదాన్ని సెన్సిటివ్ కాదు ఇదే, ఇది సెన్సిటివ్ కాదు అని చెప్తే సెన్సిటివ్ కాకుండా అయిపోయింది. మీరైతే సెన్సిటివ్ టాపిక్ని సింపుల్గా మెడ రుద్దుకుంటూ తలగరేసుకుంటూ చెప్పొచ్చా అని ప్రజలంతా అడుగుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బాగా వేయడానికి కారణంలో వన్ ఆఫ్ ద రీజన్ చంద్రబాబు నాయుడు కూడా. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ అలయన్స్లోకి వెళ్ళారో, పవన్ కళ్యాణ్కి బీజేపీ పార్టీకి ఉన్న సంబంధాన్ని దగ్గర పెట్టుకొని మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లోని చంద్రబాబు నాయుడు గారిని నమ్మడానికి సిద్ధంగా లేరు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా రివర్స్ అవ్వచ్చు, బ్లాక్మెయిల్ చేయొచ్చు,
నమ్మకం లేని వ్యక్తిగా మోడీకి తెలుసు కాబట్టి గతంలో మోడీని తిట్టిన తిట్లు గుర్తున్నాయి. హైదరాబాద్ వస్తే బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకుని రోడ్ల మీద తిరిగిన ఘటనలు గుర్తున్నాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఒక ఆయుధంలా వాడదాం, హిందుత్వాన్ని రెచ్చగొట్టే విధంగా. ఎంతగా అంటే ఎప్పుడో గతంలో జరిగినటువంటి రాముని తల చిరశ్చేదనం అంట, అది ఇప్పుడు తీసుకొస్తాడు ఈయన. ఇది గుళ్ళో జరిగితే ఇట్లాగే చేస్తారా, ఇది గుళ్ళో జరిగింది కాబట్టి హిందువులు మూసుకొని ఉన్నారు, అదే చర్చిలో జరిగితే ఊరుకుంటారా, మరి మసీదులో జరిగితే ఊరుకుంటారా అని ఊరుకోకుండానే ఈయన ఊగి ఊగి పోతూ ఉంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హిందుత్వానికి ఒక సింబల్గా ఎదగాలి, ఆయన సనాతన ధర్మాన్ని కాపాడే ఒక శక్తిగా ఎదగాలి. అతన్ని వాడుకొని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బాగా వెయ్యాలి. ఇది స్కెచ్ నడుస్తుంది. ఈ స్కెచ్ నడిచినంత కాలం పవన్ కళ్యాణ్ వాడుకుంటూనే ఉంటారు. బట్ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు డిఫెన్స్లో పడ్డారు. ఎందుకని? పవన్ కళ్యాణ్ ఏమో మెట్లు ఉడుస్తూ అక్కడే పడుకుంటూ దీక్ష అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి ఒక హీరోలా హిందుత్వ క్యాడర్లో పెరిగిపోతూ ఉన్నాడు. అరే నేను రాజేసిన నిప్పు కదా, నేను కదా దీన్ని పట్టుకుంది, కానీ పవన్ కళ్యాణ్ ఎదిగిపోతున్నాడే అనేసి డిఫెన్స్లో పడ్డాడుగా తెలుస్తూ ఉంది. ఈ స్కెచ్లు గేములు ఇవన్నీ ప్రజలకి తెలుసు భయ్యా. అందరికన్నా ప్రజలు తెలియ వల్ల వాళ్ళు ఏ టైంలో ఎవరిని ఎక్కడ ఎలా తొక్కాలో తెలుసు, ఎలా నొక్కాలో తెలుసు, ఎక్కడ నొక్కితే బతుకులు మారిపోతాయో తెలుసు. సో సనాతన ధర్మం అంటే క్లియర్గా తెలియని ఒక పవన్ కళ్యాణ్, ఆయన చదివిన 2 లక్షల పుస్తకాల్లో సనాతన ధర్మం గురించి ఎక్కడ రాశారు, ఏ బుక్ చదివారో చెప్పాలి అని చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ అది జరగదమ్మా, అది ఎప్పటికీ జరగదు. 2 లక్షల రోజులు మన జీవితాలు, 2 లక్షల రోజులు మన బతుకులోనే లేవు. 2 లక్షల పుస్తకాలు చదవాలంటే ఎలా అవుతుంది? 2 లక్షల పుస్తకాలు చదివారని అలవోకగా ఈజీగా చెప్పగలిగిన పవన్ కళ్యాణ్ ఇటువంటి చేయటం చాలా చాలా ఈజీ. అయితే నేను బీఫ్ తింటాను నాకు ఆకలిస్తే, నేను చర్చికి వెళ్తాను నాకు మూడొస్తే, నేను మసీదుకి వెళ్తాను నాకు ఏదైనా తినాలనిపిస్తే అని విపరీత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి చాలా సింపుల్ అనుకుంటున్నట్టున్నాడు. అంత ఈజీ కాదండి అది. సనాతన ధర్మం అనేది హిందువులకి భగవద్గీత లాంటిది. ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు, మీరు బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్ అనే విషయం మాకు తెలుసు. కాకపోతే లడ్డు వివాదంలో చాలా విపరీతమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అవి ఒకసారి ఆలోచించుకోండి. దీక్షలో ఉండి చెప్పులు వేసుకుని వెళ్ళటమే మీ సనాతన ధర్మమా అని అడిగితే మీరు ఏం చెప్తారు? చెప్పండి. మీ భార్యతో కలిసి చర్చికి వెళ్ళటం సనాతన ధర్మమా? ఏం చెప్తారు? ఏం చెప్పరు సార్. మీరు మీ దగ్గర ఆన్సర్లు ఉండవు. అబద్ధాలు చెప్పే మీరు సనాతన ధర్మం గురించి ఎలా మాట్లాడతారు? అబద్ధాలని ఎందుకు అంటున్నానంటే మీ పర్సనల్ లైఫ్ గురించి నాకు అనవసరం. పొలిటికల్ లైఫ్లో 30,000 మంది తప్పిపోయారు, వాళ్ళని తీసుకొస్తా అన్నారు కదా, ఇప్పటివరకు తేలేదే. ముసుకేసుకుని బ్రతకడం అంతా చండాలమైంది ఇంకోటి ఉండదు. అది మత ముసుకైనా రాజకీయ ముసుకైనా మనిషిని చంపేస్తుంది. నాకు తెలిసి మీరు ముసుగు కన్నా ఇంకా ఏదో దుప్పట్లు పెద్ద పెద్దవి కప్పుకొని త్వరగా మారండి, ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పాగా వేయటం కోసం వాడుతున్న వెపన్ పవన్ కళ్యాణ్. 100 రోజులు అయ్యింది, ప్రజలకు ఏమీ చేయలేదు కాబట్టి ఏదో ఒక ఇష్యూ తీసుకురావాలని చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ప్రజలకి తెలుసు అనుకుంటా. అందుకే కామెంట్స్ అన్నిట్లో లడ్డు వివాదం నో 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 అంటూ వస్తూ ఉన్నారు. లడ్డూలో కల్తీ జరగలేదని చెప్తూనే ఉన్నారు. చేసింది చాలు, డ్రామాలు చాలు, దయచేసి ఇంటికి వెళ్ళండి అని త్వరలోని చెప్పే రోజు వస్తుందేమో, వేచి చూడాలి. మీరు చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీని రానిద్దామా? గోద్రా అల్లర్లు లాంటి అల్లర్లు, పుల్వామా దాడులు లాంటి దాడులు, అదేవిధంగా టెర్రరిస్ట్ అటాకులు కేవలం బీజేపీ గవర్నమెంట్లోనే జరుగుతూ ఉండడానికి కారణాలేంటి? 100 కేజీల ఆర్డీఎక్స్ ఎన్ని చెక్ పోస్టులు దాటి పుల్వామా దగ్గరికి ఎలా చేరింది? ఇటువంటి విషయాలన్నీ మనం మాట్లాడితే బీజేపీ యొక్క అధికార దాహంతో చేసినటువంటి
ఆ రక్త రాక్షస క్రీడ ఏంటో మనకి అర్థమవుతూ ఉంది. ఒకవేళ ఆ టాపిక్స్ కూడా క్లారిటీగా మాట్లాడాలంటే మన ఛానల్లో వెరీ సూన్ అప్లోడ్ చేస్తాం. ఇది ఈరోజు ఇష్యూ. లడ్డు ఉదంతాన్ని, కల్తీ నెయ్యి ఉదంతాన్ని బీజేపీకి కలిసొచ్చే ఆయుధంగా వాడుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో అది జరగకుండా కాపాడుకునే రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మనది. సో ఏం చేయాలో మీకు తెలుసు, ఏం చెప్పాలో నాకు తెలుసు. సో చూస్తూనే ఉండండి పోస్ట్ 360. ఐఎమ్ మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.